నమస్తే అండి. మనం ఇంతకుముందు డయేరియా గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా! అయితే వాటిల్లో కొన్ని డ్రగ్స్ ఇంకా ఉండిపోయాయండి. అవి మనము చూద్దాం ఇవాళ. అయితే మొదట మనము నక్స్వామిక గురించి డిస్కస్ చేద్దామండి. అయితే నక్స్వామిక అనే మందు యూజువల్లీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే హోమియోపతి అంటే కొద్దిగా ఐడియా ఉన్నవాళ్ళు గూడా నక్స్వామిక అనేది కొంచెం ఏదో బయట ఫుడ్ తినొచ్చాం. ఇవాళ ఏదో కొంచెం హెవీగా అనిపించింది. నక్సామిక ఒక డోస్ వేసేసుకుంటే అయిపోతుందని చెప్పి ఒక డోస్ వేసేసుకొని పడుకుండిపోతూ ఉంటారు. సో అట్లా మాత్రం ఎప్పుడూ వేయకండి. హోమియోపతి అట్లాగా ఏదో ఆ ఏమంటారు ఇట్లాగా ఒక వైటమిన్ టాబ్లెట్ ఏదో వేసుకున్నట్టుగా అట్లా మాత్రం ఎప్పుడూ వేయకూడదు. అలా వేస్తే గనక అది ఆ అప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్ని అరిగించడం సంగతి ఎలా ఉన్నా తర్వాత మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా రకరకాల డిసీజులు అవి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడూ అట్లా మీకు ఎవరితో అయినా మీరు ఎవరిదైనా వింటే గనక ఇట్లా వేసుకుంటాము అనని అది మాత్రం వద్దని చెప్పండి. ఓకే. అయితే ఇప్పుడు డయేరియాలో నక్స్వామిక పేషెంట్స్ ఎట్లా ఉంటారనేది చూద్దాం మనం. నక్స్వామిక వాళ్ళకి ఏంటంటే గనక తిన్న ఫుడ్ అరగదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చే సిమ్టమ్స్ లో నక్స్వామిక చాలా బాగా ఇండికేట్ అవుతుంది అనమాట అండి. బ్రహ్మాండమైన మందు. మీరు ఎక్కడైనా కానీ ఫుడ్ పాయిజన్ అయ్యి దానివల్ల సిమ్టమ్స్ వచ్చాయి అని తెలిస్తే గనక మీరు నక్స్వామిక 200 ఒక డోసు వేసేయొచ్చు. అయితే ఒకవేళ పేషెంట్ గనక పొద్దున పూట వచ్చారనుకోండి మీ దగ్గరకి, మాస్టర్ గారు ఏమంటారంటే అండి నక్స్వామిక 200 అనేది పొటెన్సీ పెద్దది కదా! సో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే నక్స్వామిక ఎగ్రవేషన్ టైం కూడా మార్నింగ్ అవర్స్ కదండి. అదేం చేస్తుందంటే వాళ్ళకి కంప్లైంట్స్ వర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సేఫెస్ట్ పొటెన్సీ అయితే మాత్రం నక్స్వామిక 30 అని చెప్పి చెప్తారు మాస్టర్ గారు. సో వీళ్ళకేంటంటే బేసిక్‌గా అరగనట్టు ఉండటం, హెవీగా కడుపంతా ఒక బరువుగా రాయి పెట్టినట్టు ఉండటం, ఇట్లా ఉంటుంది. అదంతా అరగక తేనెపులు అవి వస్తూ ఉండొచ్చు. కడుపు నొప్పి ఉంటుంది. అయితే ఈ కడుపు నొప్పి, ఈ కడుపు బరువుగా ఉన్నట్టు ఉండటం వల్ల వాళ్ళు మోషన్‌కి వెళ్తారనుకోండి, మోషన్ రాదు. ఎందుకనంటే గనక వాడు ఎప్పుడైతే మోషన్‌కి వెళ్దాము అని అనుకుంటారో, అప్పుడు కంప్లీట్‌గా నక్స్వామిక ఏంటంటే అండి నర్వ్ యాక్షన్ అంటే ఈ బౌల్ మూవ్‌మెంట్స్ ఇవంతా ఏంటంటే గనక వాలంటరీగా మజిల్ యాక్షన్ నర్వ్ యాక్షన్‌తో అయ్యేది కదండీ! సో వాడు ఎప్పుడైతే గనక ఆహ్, ప్రిపేర్ అవుతాడో వెళ్దాము అనని ఇమ్మీడియేట్‌గా నర్వ్ యాక్షన్ రివర్స్ అవుతుంది. దాంతోటి ఏమవుతుందంటే గనక వాడు హి కెనాట్ పాస్ ది ఫ్రీజ్ టు అంటే ఫ్రీ బౌల్ మూమెంట్స్ అనేది ఉండదు వాడికి. అది ఫ్రీగా అవ్వక కష్టపడుతూ ఉంటాడు. ఇన్‌కంప్లీట్‌గా అవుతుంది కొంతమందికి. కొంతమందికి ఎంతో కష్టపడితే కొద్దిగా అవుతుంది. లేతే 3, 4 సార్లు కష్టపడితే కొద్దిగా అవ్వటం. ఇట్లా ఉంటదనమాట. ఏదేమైనా గానీ వాడికి ఆహ్, ఇన్‌కంప్లీట్‌గా అంటే మోషన్ ఫ్రీగా అవ్వదు. కాన్‌స్టిపేషన్ ఒకటి ఉంటుందనమాట. దాంతోటి వాడికి ఆ కడుపు బరువుగా ఉన్నట్టు ఉండటం అదంతా గూడా తగ్గదు వెంటనే. తర్వాత ఇంకొకటేంటంటే ఈ లూజ్‌గా అవుతుంది. త పల్చగా తర్వాతేమో మ్యూకస్ గూడా పడొచ్చు ఒక్కొక్కసారి. దానివల్ల కడుపు నొప్పది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాతేంటంటే వీళ్ళకి ఈ వేయవలసి వచ్చినప్పుడు మాత్రం నక్స్వామిక 30 వేయాలండి. డిసెంటరీ కేసెస్‌లో గూడా అదే. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మ్యూకస్ అది పడటం ఇట్లా ఉంటుంది కంప్లెయింట్. సో వీళ్ళల్లో కోపము, చికాకు అనేటువంటివి ఒకటి మార్క్డ్ సిమ్టమ్స్. తర్వాత నక్స్వామిక వాళ్ళేంటంటే ఈ సిమ్టమ్స్‌తో ఈ డయేరియా గానియండి, డిసెంట్రీ వీటితో పాటు వాళ్ళకి జ్వరం కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు. ఉన్నప్పుడేంటంటే వాళ్ళకి ఆహ్, ఫ్యాన్ వేసుకుంటాడు. కానీ దుప్పటి కూడా కప్పుకోవాలి వాళ్ళు మెడ వరకు. సో, ఇలా ఉన్నప్పుడు కండిషన్ ఏంటంటే వాళ్ళకి నక్స్వామిక 30 2 డోసులు ఇవ్వేయండి మొదటి రోజున. తర్వాత మర్రోజుకి ఇంకా కొద్దిగా ఉంటే గనక నక్స్వామిక 200 ఒక్క డోసు వేశారంటే మీకు చక్కగా కడుపు నొప్పి, ఆహ్, కడుపు బరువుగా ఉండడము ఇవన్నీ గూడా కంప్లెయింట్స్ తగ్గిపోతాయి వాళ్ళకి. తగ్గి అంతా నార్మల్ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.
తర్వాత మీకు ఒకవేళ ఇంకా రెండో రోజు, మూడో రోజు అట్లా కడుపు బరువు కానియండి, సారీ రెండో రోజు నక్సామిక 30 వేస్తాం. మూడో రోజు నక్సామిక 200 వేస్తాం కదండీ! తర్వాత ఇంకా 4 రోజుల తర్వాత కూడా ఇంకా ఏదన్నా ఎప్పుడన్నా ఉంటే గనక మీరు కార్డస్మార్ మదర్ టించర్ ఇస్తే గనక వాళ్ళకి చక్కగా తగ్గిపోతుంది. తర్వాత మెర్క్సాల్ అని చూద్దామండి. మెర్క్సాల్ వాళ్ళకేంటంటే మెర్క్సాల్ అనేటువంటిది ఏంటంటే సిఫిలిటిక్ మాయేజం కదండి. మీరు టంగ్ చూస్తే వాళ్ళది నాలిక మందంగా ఉంటుంది. నాలిక చుట్టూ ఇంప్రింట్స్ ఉంటాయి. అదే టూత్ ఇంప్రింట్స్ ఉంటాయి వాళ్ళకి. తర్వాత ఏమో వాళ్ళకి దాహం ఉంటుంది. కానీ సలైవా టంగ్ మాత్రం ఎప్పుడు వెట్టగా ఉంటుంది. నోరు తెరిచి మీరు నాలుక చూపించమనంటే టంగు మొత్తం ఎప్పుడు వెట్టగా ఉంటుంది. కొంతమందికి ఇంకా సెలైవా ఒకటి రెండు చుక్కలు వచ్చేస్తుందా బయటకి అన్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే వీళ్ళకి కూడా కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది. మీకు మెరక్సాలు వేడి ఎండాకాలంలో అయ్యే డిసెంట్రీ కేసెస్లో చాలా బాగా పనిచేస్తుంది. వీళ్ళకి కూడా ఏంటంటే కడుపు నొప్పి, తర్వాత లూజ్ మోషన్స్ అవ్వటము, వెళ్ళి వెళ్ళి అంటే వెళ్ళి వస్తాడు కానీ మళ్ళీ ఆ కడుపు నొప్పి వస్తూనే ఉంటుంది. మోషన్‌కి వెళ్ళొస్తూనే ఉంటారు. తర్వాత వీళ్ళకి నోట్లో పూత ఉంటుంది. నోటి పూత అంటారు కొంతమంది. లేతే ఏమంటారు ఇట్లా నోట్లో ఇంత చిన్న చిన్న గుల్లలంటారు, పుళ్ళంటారు. అట్లా నోటి యాప్టస్ అల్సర్స్ అంటారు. అవి ఉంటాయన్నమాటండి. తర్వాత ఇంకొకటేంటంటే వీళ్ళకి ఒకవేళ వీటితో పాటుగా జ్వరం కూడా ఉందనుకోండి వాళ్ళకి. జ్వరం ఉంటే గనక చెమట వల్ల జ్వరం తగ్గదు. వీళ్ళకి తలకి చెమటలు రావటము డ్రగ్స్‌లో మీకు ఓపియం కూడా వన్ ఆఫ్ ది డ్రగ్. సో, వీళ్ళకేంటంటే చెమట వస్తుంది. కానీ వీళ్ళకి జ్వరం మాత్రం తగ్గదనమాట. సో, ఇలాంటి వాళ్ళల్లో తర్వాత ఇంకొకటేంటంటే మెర్క్సాల్ అదే ఇప్పుడు మనం మొదట అనుకున్నట్టుగా సిఫిలిటిక్ మాయిజం కదండీ! సో, నైట్ అగ్రవేషన్ ఉంటుంది. వీడికి మెల్లగా రాత్రి అవుతున్న కొద్దీ మెల్లగా బాధలు పెరుగుతాయి. రాత్రంతా విపరీతంగా చాలా హైగా ఉంటాయి. సింప్టమ్స్ బాగా ఎక్కువుంటాయి. తర్వాత పొద్దున్న అవుతున్న కొద్దీ కొంచెం బెటర్‌గా ఉంటాయన్నమాట. ఇది మెర్క్సాల్ ఏంటంటే మీకు టైఫాయిడ్ ఆహ్, ఆహ్, థర్డ్ వీక్ అలా వచ్చేటప్పటికి ఈ మోషన్స్ ఇవన్నీ కంప్లైంట్స్ ఉంటాయి కదండి. సో ఆ స్టేజ్ లో మెరక్సాల్ బాగా ఇండికేట్ అవుతుంది. తర్వాత జాండీస్ లో ఒకటి బాగా ఇండికేట్ అవుతుంది మెరక్సాల్. సో ఇదేంటంటే మొదటి రోజు మనము సిమ్టమ్ సివియారిటీ అంటే మోషన్స్ కడుపు నొప్పి ఉన్న సివియారిటీని బట్టి మనం మెరక్సాల్ 6 తో స్టార్ట్ చేయొచ్చండి. మెరక్సాల్ 6ని మొదటి రోజు 2 డోసులు వేయచ్చు. రెండో రోజు వచ్చేటప్పటికి కొంచెం పేషెంట్ గనక బెటర్‌గా ఉంటే గనక మనము 30 పొటెన్సీ ఒక డోసు వేయొచ్చు. సో, ఎప్పుడైనా నంబర్ ఆఫ్ మోషన్స్ అయ్యేదాన్ని బట్టి మనము ఇక్కడ వేసుకోవచ్చు. తర్వాత మూడో రోజు వచ్చేటప్పటికి మెర్క్సాల్ 30 ఇంకొక డోసు వేసి వెయిట్ చేయాలి మనం. తొందరపడి నెక్స్ట్ పొటెన్సీ పెంచకూడదు. మనం సిమ్టమ్స్ చూసుకొని వాళ్ళు గనక అంతా బెటర్‌గా ఉన్నారా ఏంటి? ముందు వైటల్ వీక్‌నెస్ ఎలా ఉంది? ఏంటి? అది చూసుకొని ఒక 2 రోజులు ఆగి అప్పుడు అంతా బానే ఉంది. ఇంకా ఓన్లీ కొంచెం రోజు మొత్తంలో అయ్యే ఒక్కసారే అవుతుంది. అది కొంచెం ఏదో ఇబ్బంది పెడుతోంది. ఆ మోషన్ వెళ్ళే ఒక్కసారి గూడా ఒక్కసారి ఇంకా కొద్దిగా ఏదో కడుపు నొప్పిలాగా వచ్చి వెళ్ళాల్సొస్తోందని, అలా ఏదన్నా ఇంకా కొంచెం ఉన్నాయి కంప్లైంట్స్, స్టమక్ సింప్టమ్స్ అని అన్నప్పుడు మెర్క్సాల్ 200 ఒక డోసు వేయొచ్చండి. యూజువల్లీ మీకు మెర్క్సాల్ 30 తోటే చాలా వరకు తగ్గిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండి చైనా అనే మందు చూద్దాము. చైనా వాళ్ళు మనం ఫస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ మళ్ళీ నేను చెప్తున్నాను. చైనాలో ఏంటంటే అండి మోషన్స్ చాలా అయిపోయి ఉంటాయి. చాలా అయిపోయి అంటే మీకు ఫస్ట్ డే 1, డే 2 లో ఇండికేట్ అయ్యే డ్రగ్స్ లో చైనా ఎప్పుడూ రాదు. చైనా ఎప్పుడూ కూడా లాస్ట్ స్టేజ్ అనొచ్చు. మనం థర్డ్ స్టేజ్ అనొచ్చు. సో ఆ స్టేజ్ లో ఇండికేట్ అయ్యే డ్రగ్స్ లో చైనా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్. చైనాలో సివియర్ వీక్నెస్ ఉంటుంది, చెమటలు ఉంటాయి, తర్వాత ఏమో
ఏమంటారు మోషన్‌కి వెళ్ళినప్పుడు చాలా పల్చగా, చాలా పెద్ద మోషన్స్ అయిపోతాయన్నమాట వాళ్ళకి. దాంతో పాటుగా వాళ్ళకేంటంటే ఫ్లాటస్ లేతే పైకి తేనుపులు గానియండి బాగా వస్తాయి. ఏది తిన్నా సరే, ఏది తాగినా సరే బాగా గ్యాస్ అనేది బాగా వస్తుంది. బ్లోటింగ్ ఉంటుంది. అబ్డామిన్ ఇలా ఉబ్బిపోయి ఉంటుంది. తర్వాతేమో ఒక్కొక్కసారి మోషన్స్ చాలా సార్లు అవ్వటం అనే మో డయేరియా కూడా డిసెంట్రీలోకి వెళ్ళొచ్చు. సో, డిసెంట్రీలోకి వెళ్ళి ఎందుకంటే ఇంకా లాస్ట్ స్టేజ్ ఆ టైప్ అంటున్నాం గదా! సో, మ్యూకస్ పడినప్పుడు మ్యూకస్ పడుతూ ఒక్కొక్కసారి దాంతో పాటుగా బ్లడ్ కూడా పడొచ్చు. సో, అట్లా బ్లడ్‌తో ఉన్న లూజ్ మోషన్స్ కానియండి, లేతే మ్యూకస్సే అయినా కూడా సో, ఇలాంటి వాటి అన్నిటిలో గూడా చైనా బ్రహ్మాండంగా పనిజేస్తుంది. లేదా ఒక్కొక్కసారి డయేరియాతో పాటుగా వామిటింగ్స్ కూడా అవుతాయి. కలరా సింప్టమ్స్ ఉంటాయి. సో, అలాంటి స్టేజ్‌లో కూడా మనకి చైనా చాలా చక్కగా పనిజేస్తుంది. చైనా యొక్క ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ సింప్టమ్ ఏంటంటే లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. సో, దాంతోటి ఏమవుతుందంటే మనిషికి వైటల్ ఫ్లూయిడ్స్ లూజ్ అయినప్పుడు ఆహ్, ఏమంటారు టెంపరేచర్ కూడా ఉండేదానికన్నా సబ్‌నార్మల్‌కెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటి కేసెస్‌లో ఏంటంటే మనము చైనా 30 ఒక డోసు వేస్తే గనక ముందు మనిషి కి ఏమంటారు ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే కొలాప్సింగ్ స్టేజ్ కదండి. సో చైనా ఏం చేస్తుందంటే గనక ఇందాక సల్ఫర్ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇది కూడా వన్ ఆఫ్ ది లైఫ్ సేవింగ్ డ్రగ్ కదండి. సో ఇమ్మీడియట్ గా ముందు వాడికి ఒకలాంటి స్ట్రెంగ్త్ తీసుకొస్తుంది. ఆ సో అలాంటి కేసుల్లో ఏంటంటే చైనా తట్టి ఒక డోసు వేయాలి. ఆ తర్వాత ఏంటంటే సెకండ్ డే వచ్చేవాడికి ఆ, ఒక రోజు వెయిట్ చేసేసి రెండో రోజు కూడా మళ్ళీ అవసరాన్ని బట్టి చైనా తట్టి వేయొచ్చు. ఈ లోపు మీకు ఇప్పుడు చైనా వేసామండి పొద్దున్న ఇంకా కాతే నీరసం అంటున్నాడు అలా ఏమైనా అనిపిస్తే మీరు లెసిథిన్ ఒకటి వేయొచ్చు. లెసిథిన్ 3x కానివ్వండి, కాలిఫాస్ 6x కానీ ఇట్లాంటివి మీరు కావాలంటే సాయంత్రం అట్లా వేయొచ్చు. కానీ రిపిటేషన్ మాత్రం మళ్ళీ రెండో రోజు ఇంకొక డోసు వేయొచ్చు. తర్వాత అబ్జర్వ్ చేయండి మెల్లమెల్లగా మనిషి కోలుకుంటారు. అంటే మీరు ఈలోపు లిక్విడ్స్ ఇచ్చి మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ ఖర్జూరం నీళ్ళు లేదా అవసరమైతే సెలైన్ ఏదన్నా ప్లెయిన్ సెలైన్ పెట్టిస్తారు. ఏ సో ఇవన్నీ పెట్టడం వల్ల కొంత ఓపిక వస్తుంది. కానీ లోపల నుంచి రావాల్సిన వైటల్ స్ట్రెంగ్త్ మాత్రం అవి అవి సరిపోవు. సో అది చైనా తీసుకొస్తుంది. ఈ చైనా ఏంటంటే ప్రతి సిస్టమ్‌ని ఇది చేసుకుంటూ స్ట్రెంగ్త్ పెంచుకుంటూ వస్తుంది ఫిజికల్‌గా. అండ్ మనము ముందు ఫిలాసఫీలో డిస్కస్ చేసుకున్నట్టుగా ఒక్కొక్క లేయర్‌ని చేసుకుంటూ వస్తుంది కదండీ. సో అందుకని ఏంటంటే మనం ఒక 2 డేస్ వెయిట్ చేసేస్తే ఒక 2, 3 డేస్ ఇంకా మార్పు కనిపిస్తుంది మనకి. ఇంకా మార్పు కనిపించి మీకు 2, 3 డేస్ అయిన తర్వాత మీరు అప్పుడు పేషెంట్‌ని మీరు వెళ్లి చూడక్కర్లేదు. పేషెంటే మెల్లగా మీ క్లినిక్‌కి మీ డిస్పెన్సరీకి రాగలుగుతారు. సో, మీరు ఆ డిఫరెన్స్ మీరు చూడగలుగుతారు. సో, అప్పుడు మీరు చైనా 200 ఒక డోస్ వేసేస్తే మీకు కంప్లీట్‌గా ఇంకా మొత్తం వీక్‌నెస్ మొత్తాన్ని తగ్గిచ్చేస్తుందనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి ఈ చైనా ఆస్తమా కేసుల్లో కూడా ఇండికేట్ అవుతుంది. టీబీ కండిషన్స్ అవ్వచ్చు, లేతే బాగా నీరసం ఉండొచ్చు, లేతే బాగా కళ్ళు తిరిగిపోయే పరిస్థితి ఉండొచ్చు. లేదా స్వెట్స్ విపరీతంగా దిగచెమటలు పోసేస్తూ ఉంటాయి. కొంతమందికి నో రీజన్ సమ్మర్రే అనుకోండి దిగచెమటలు పోసేస్తాయి. సో చెమటలు పోయటంలో మామూలుగా ఇప్పుడు చెమటలు అందరికీ పోయవచ్చు. కానీ కొంతమందికి ఎట్లా అంటే బట్టలు తడిసిపోతాయి. అంత చెమటలుంటాయనమాట. అట్లాంటి చెమటలు ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే అండి అగైన్ మళ్ళీ అది కూడా వైటల్ స్టామినా తక్కువ ఉన్న వాళ్ళకే అంత చెమటలు పోస్తాయనమాట. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్‌లో ఖచ్చితంగా హార్ట్ కంప్లెయింట్స్ డెవలప్ అవుతాయనమాట. సో అందుకని ఏంటంటే మీరు చైనా వేస్తే మీకు చాలా సేవ్ చేస్తుంది. అంత డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మీకు ఇప్పుడే ఆపేస్తుందనమాట అట్లా. లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఈ లూజ్ బౌల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళకి క్రానిక్ కేసులుంటాయి కొన్ని. క్రానిక్ డయేరియా అయిపోతుంది వాడికి. రోజుకి ఓ 3, 4 సార్లు వాడు ఖచ్చితంగా వెళ్తుంటాడు మోషన్.
సో ఈ రోజుకి 3-4 సార్లు మోషన్స్ అయ్యేవాళ్ళు, అది వాడికి రెగ్యులర్ బేసిస్. వాడు ఫుడ్ తింటాడు, ఇటు ఆడే ఒకసారి వెళ్ళొచ్చేస్తూ ఉంటాడు. సో ఇట్లా నడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకి ఏదో ఇది వాళ్ళకి మామూలే అన్నట్టుగా ఉంటారేమో, కానీ అంటే వాళ్ళకి పడుకున్న తర్వాత లేకపోతే పడుకునే ముందు వాడు కొంచెం లేటుగా పడుకోవడం అలవాటు అనుకోండి. రాత్రి పడుకునే ముందు 12 గంటలకు ఒకసారి మోషన్కి వెళ్ళి వస్తాడు వాడు. సో అట్లా రాత్రి 12 గంటలకి మీకు గంట కొట్టినట్టుగా మోషన్కి వెళ్ళటం అనేటువంటి సిమ్టమ్ చైనాలో చాలా మార్కెడ్ అది. సో అందుకని ఏంటంటే మీరు చైనా ఇప్పుడు వేస్తే వాడికి ఆఫ్టర్ 5 or 10 years వాడికి ఖచ్చితంగా టీబీ వచ్చే కేసును మీరు ఇప్పుడు ఆపగలిగిన వాళ్ళు అవుతారు. ఓకే. సో అట్లా చైనా ఏంటంటే చాలా బాగా పనిచేస్తుంది, చాలా లోతుగా పనిచేస్తుంది, అండ్ మీకు ఇమ్మీడియట్ గా కూడా స్టామినా ఇస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అదే బ్లడ్ లాస్ ఇలాంటి కేసుల్లో కూడా మీకు ఫీమేల్ కేసెస్ ఉంటాయి, వాటిల్లో కూడా సివియర్ బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి కేసుల్లో కూడా మనము చైనా ఆలోచించవచ్చు అండి. మీకు అది ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక లేడీకి విపరీతమైన బ్లడ్ లాస్ అయిపోయిందండి, సివియర్ బ్లడ్ లాస్ డెలివరీ అయినప్పుడు. సో డెలివరీ అయిపోయినప్పుడు సివియర్గా బ్లడ్ లాస్ ఎలా అంటే కనుక ఇంకా మామూలుగా కాకుండా ఇట్లా మొత్తం ఒక ఫౌంటైన్ చింపినట్టుగా డెలివరీ అయిన తర్వాత బ్లడ్ పోతూనే ఉంది, నార్మల్ డెలివరీ తర్వాత. పోతే వాళ్ళు సరే డాక్టర్స్ వాళ్ళు ఏం చేశారంటే స్టిచెస్ వేశారు. స్టిచెస్ వేసి దాన్ని ఇది చేసి ఆపి అప్పటికి సరే అదంతా వాళ్ళు చేసేసారు, అయిపోయింది. కానీ తర్వాత వాళ్ళు ఏంటంటే అంతా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు కదా వైటల్స్, తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ అవి చేస్తారు అని చూస్తే హిమోగ్లోబిన్ బాగా పడిపోయింది. హిమోగ్లోబిన్ ఎలా ఉందనంటే గనక 6కి వెళ్ళిపోయింది. 6కి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు ఏమన్నారంటే ఇమ్మీడియట్ గా ముందు ఇప్పుడు మరి ఇమ్మీడియట్ రికవరీ కావాలి కదండి, అంత అలా పడిపోయిందని వాళ్ళు బ్లడ్ ఎక్కించుదామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. బ్లడ్ ఎక్కించుదామని ఫిక్స్ అవుతే ఈలోపే మనం చైనా 200 వేయడం ఒక డోసు జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ డే వాళ్ళు అంటే నెక్స్ట్ పూట వచ్చి చెక్ చేసుకున్నారు. తర్వాత రోజు వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు బ్లడ్ ఎక్కించాలి అని. సో ఈలోపు నర్స్ వచ్చి అడిగితే ఏమ్మా కళ్ళు తిరుగుతున్నాయా అని అడిగితే ఆమె చెప్పింది నాకేం తిరగట్లేదు అని చెప్పింది. ఎందుకని అంటే అప్పటికే ఆల్రెడీ చైనా వేసి ఉండటం వల్ల ఆ ఆర్బీసీ కానివ్వండి, డబ్ల్యూబీసీ ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ఇమ్మీడియట్ గా మీకు స్పాంటేనియస్ గా స్టార్ట్ అయిపోతుంది. సో స్పాంటేనియస్ గా స్టార్ట్ అయిపోయేటప్పటికి ఎందుకంటే ఎక్కడ డెఫిసిట్ ఉన్నట్టుగా మీకు ఉన్నదాన్ని ఇమ్మీడియట్ గా మీకు రికవరీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సిమ్టమ్స్ ని నెగటివ్ గా ప్రోగ్రెస్ అవనివ్వదు అనమాట. అంటే నెగటివ్ జనరల్స్ ని ఆపేస్తుంది అదే. సో సో అదే. సో ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా బ్లడ్ ఎక్కించటము అట్లాంటి కేసులు చేస్తారు. లేకపోతే ఇలా డయేరియా ఉన్న కేసులు అనుకోండి, డయేరియా ఉన్న కేసుల్లో కూడా వాళ్ళు ప్లెయిన్ సెలైన్ పెట్టటము ఇలాంటివి చేస్తారు. సో అలాంటి కేసుల్లో గనక మనము ఆ ఇది దాన్ని ఏమంటారు చైనా వేస్తే కనుక చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దాంతో పాటుగా మనము ఇప్పుడు అనుకున్నట్టుగా ఈ లెసిథిన్ కాలిఫాస్ 6X కానివ్వండి, ఏదైనా ఒకటి చాలు, చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేసి మీకు మంచి రికవరీ తీసుకొస్తుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆ మోషన్ అయ్యేది ఎలా ఉంటుందంటే గనక ఇట్లా నొరగగా అవుతుంది వీళ్ళకి మోషన్, పల్చగా నొరగగా. తర్వాత ఏమో అజీర్తితో ఉంటుంది, గ్యాస్ అది విపరీతంగా వస్తుంది, ఇట్లా ఉంటుంది అనమాట. తర్వాత వీటితో పాటుగా వాళ్ళకి జ్వరం కూడా ఉండొచ్చు. జ్వరము మళ్ళీ జ్వరంతో పాటుగా వీళ్ళకి ఏంటంటే చైనా వాళ్ళకి చలి ఉంటుంది, జ్వరం ఉంటుంది, దాంతో పాటు మళ్ళీ చెమటలు అట్లా. సో ఇదంతా ఏంటంటే పీరియాడిక్ గా జరుగుతుంది వాడికి. ఈ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని కూడా వాడికి ఏంటంటే చైనాలో పీరియాడిక్ గా, అంటే ఇవాళ వచ్చింది మళ్ళీ రేపు కూడా రావచ్చు, లేకపోతే ఇవాళ వచ్చింది మళ్ళీ వారం ఆగి మళ్ళీ ఇదే బాధలు రావచ్చు, లేదా మళ్ళీ ప్రతి 2 వారాలకి ఒకసారి రావచ్చు. సో అట్లా పీరియాడిక్ గా వీళ్ళకి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కేసుల్లో మనం ఫస్ట్ చైనా 30 తోటి మొదలు పెట్టాలి. మొదట
ఫస్ట్ డే చైనా 30 2 డోసులు వేసి ఆ, మూడో రోజున మనము సారీ రెండో రోజున చైనా 200 ఒక డోసు వేయాలన్నమాట అండి. ఎందుకంటే ఇక్కడ జ్వరం కూడా ఉంది కదా, అందుకని. ఓకే. సో 12 o'clock అగ్రవేషన్ అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్. పీరియాడిక్ నేచర్ ఒకటి ఉంటుంది. తర్వాత ఆ, పల్చగా లూజ్ మోషన్స్ అవ్వటం వల్ల సివియర్ వీక్నెస్ ఒకటి ఉంటుంది. ఆ, తర్వాత ఏమో సో అది వీళ్ళకి కొంచెం చల్లదనం అది కూడా భరించలేరు. సో అది చైనా యొక్క సిమ్టమ్స్ అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కోలోసింత్ చూద్దామండి. కోలోసింత్ కూడా చాలా చక్కగా మీకు డయేరియా కేసుల్లో పనిచేస్తుంది. వీళ్ళకి ఏంటంటే మీకు డయేరియాలో లూజ్ మోషన్స్ తో పాటుగా సివియర్ కడుపు నొప్పి ఉంటుంది. ఇలా మెలిపెట్టినట్టు నొప్పి వస్తుంది అని చెప్పి అంటుంటారు, మీరు వినుంటే గనక. ఇలా మెలిపెట్టినట్టు నొప్పి రావటం కానివ్వండి, ఇట్లాగా కొంతమంది ఆ నొప్పి తట్టుకోలేక ఇలా ముందుకు వంగిపోతారు. ఇలాగా ఏమంటారు, బాగా నొప్పి భరించలేక ఇట్లా విలవిలలాడిపోతారు. సో అలాంటి వాళ్ళల్లో కోలోసింత్ బాగా పనిచేస్తుంది. సో ఆ నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇట్లా ముందుకు వంగిపోవటం కానివ్వండి, ఇట్లాగా గట్టిగా కడుపుని నొక్కుకుంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది. లేకపోతే అది భరించలేక ఇట్లా వాళ్ళు కొంచెం ఒక 2 అడుగులు వేయాలన్నా కూడా ఇట్లా ముందుకు వంగిపోయి ఇట్లా పొట్ట మీద చెయ్యేసి మెల్లగా భారంగా వేస్తారనమాట అడుగు. సో అది ఏంటంటే అట్లా కొంచెం ముందు కొంగటం వల్ల కానివ్వండి, అట్లా కడుపు ఒత్తుకోవటం వల్ల కానివ్వండి, కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ వాళ్ళకి చికాకు ఒకటి ఉంటుంది. కానీ నొప్పి తీవ్రత బాగా సివియర్ గా ఉండేప్పటికీ రెస్ట్లెస్ కూడా అయిపోతూ ఉంటారు వాళ్ళు. ఈ నొప్పి ఏంటంటే ఈ కోలోసింత్ లో పీరియాడిక్ గా వస్తుంది వీళ్ళకి కూడా. అయితే చైనా ఆ, యొక్క పీరియాడిసిటీ వేరు. అది ఆ ఆ, దాన్ని ఏమంటారు, అది క్రానిక్ కేసుల్లో అవనివ్వండి, లేకపోతే లాంగ్ స్టాండింగ్ కంప్లైంట్స్ లో కానివ్వండి, అట్లా ఇండికేట్ అయ్యేది. ఇది కోలోసింత్ పీరియాడిసిటీ ఎట్లా అంటే మీకు చెప్తాను నేను. ఇప్పుడు కొంతమందికి సైకిల్ వస్తుంది, మెన్స్ట్రువల్ సైకిల్. సో మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన ప్రతిసారి వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది. సో ప్రతి నెల అక్కడ మళ్ళీ మనకి పీరియాడిసిటీ కనిపిస్తుంది కదా. సో అలాంటి కేసుల్లో మీరు కోలాసిన్ 6 ఒక డోసు, రెండు డోసులు వేశారంటే మీకు చాలా చక్కగా తగ్గిపోతుంది వాళ్ళ కడుపు నొప్పి. చాలా మంచి మార్పు కనిపిస్తుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే ఈ లూజ్ మోషన్స్ తో పాటుగా వామిటింగ్స్ ఒకటి ఉంటాయి, అజీర్తి ఉంటుంది. సో ఇలాంటి కేసుల్లో మనకి కోలోసిన్తో చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇవే కాకుండా మీకు మెన్స్ట్రల్ కాలిక్ కాదు, డయేరియా అనే కాకుండా మీకు అపెండిసైటిస్ లో ఒకటి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఆ, తర్వాత అంటే ఇంకేంటంటే ఈ అపెండిసైటిస్ ని వాళ్ళు ఇంకా వాళ్ళు అనేది ఏంటంటే ఇంకా సర్జరీ చేసేసి ఆ అపెండిక్స్ తీసేయటం అనేది ఇంకా సొల్యూషన్ అంటారు వాళ్ళు. మీరు అట్లాంటి కేసే తీసుకున్నా కూడా చక్కగా చాలా చక్కగా తగ్గించేసి మీకు ఆ నొప్పి తగ్గిస్తుంది. అక్కడ వాళ్ళు చెప్పే రీజన్స్ ఏమంటారు, బవెల్స్ ఇన్కంప్లీట్ గా ఆ ఇదవుతున్నాయి, అందుకని అది అక్యూములేట్ అవుతోంది, ఓ చెప్తారు వాళ్ళు. మీకు అదంతా కూడా క్లీన్ చేసేస్తుంది. మీకు అదంతా కూడా క్లీన్ చేసేస్తుంది. మీకు మళ్ళీ మీరు కూడా కావాలంటే వాళ్ళని కావాలంటే ఇంకొక స్కాన్ తీసుకోమనొచ్చు మీరు తగ్గిన తర్వాత వాళ్ళకి. ఆ, కానీ చక్కగా మీకు ఆ సర్జరీ అనేది అవసరం లేకుండా తగ్గించేస్తుంది. సో ఇలాంటి కేసుల్లో మీకు ఏంటంటే కోలోసింత్ 30 వేయొచ్చు. 30 వేస్తే ఒక డోసు మీకు ఏమంటారు, కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఇందులో ప్రధానంగా ఏంటంటే ఆ, గట్టిగా ఒత్తుకోవటము, తర్వాత ఇట్లా ముందుకు వంగటము, ఆ ఆ, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ ఏమంటారు, ఆ, గిలగిలలాడిపోతారు అని అంటారు చూసారా. సో అలా ఉంటుంది అనమాట వీళ్ళ నొప్పి. ఆ టైప్ ఆఫ్ నొప్పి ఆ, మీకు ఆ, చాలా చక్కగా తగ్గించేస్తుంది. అంత ఆ లాంటి కేసులు మీకు అపెండిసైటిస్ వస్తే ఏంటంటే ఇంకా చాలా గిలగిలలాడిపోతారు వాళ్ళు, బాగా తన్నుకులాడిపోతారు. సో అంత నొప్పిని ఇంత చిన్న మందు తగ్గిస్తుందా అన్నంత మీకు చాలా ఆశ్చర్యకరంగా మార్పు కనిపిస్తుంది. అందుకనే నేను మళ్ళీ కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను, మంచి ఆపర్చునిటీ. మీరు డిస్పెన్సరీకి వెళ్ళండి, చూడండి పేషెంట్స్ని, మీకు
ఇట్టే దాడుతుంది మందు. మనం ఎంత చదువుకున్నా, మనం సంవత్సరాలు సంవత్సరాలు మెటరెమిడికా మీరు కావాలంటే చూడండి బయట. వాళ్ళు చదువుతారు, రోజులు రోజులు చదువుతారు. వాళ్ళు చదవని మెటరెమిడిగా ఉండకపోవచ్చు. వాళ్ళ దగ్గర లేని సాఫ్ట్వేర్ మన దగ్గర ఉండకపోవచ్చు కూడా. బట్ స్టిల్ మనకి చక్కటి మంచి ఏమంటారు కేసులు చూస్తే కనుక వాళ్ళ దగ్గర కంటే మన దగ్గర ఇంకా బ్రహ్మాండంగా, ఇంకా తక్కువ మెడిసిన్స్ తోటి మనం తగ్గించి చూపించవచ్చు మనం. అదే. సో వీటితో అప్పుడు ఇంకా కనుక మీరు ఒక 2 రోజులు ఆగి కోలోసింత్ 30 వేశారు, 2 రోజులు ఆగి ఇంకా కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే, ఇంకా కొంచెం లూజ్ మోషన్స్ ఉన్నాయి, ఇంకా కడుపు నొప్పి అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడుతోందండి, అప్పటికంటే తగ్గింది కానివ్వండి, సగం ఇంకా నొప్పి ఉంది అన్న కేసుల్లో మీరు కోలాసిన్ 200 ఒక్క డోస్ వేస్తే గనక కంప్లీట్ గా తగ్గిపోతుంది. ఓకే. తర్వాత ఒకవేళ మెన్స్ట్రల్ కాలిక్ అయితే గనక మీరు 1-2 డోసులు 6 వేయగానే మీకు తగ్గిపోతుంది. తర్వాత మీరు 30 ఒక డోసు వేస్తే గనక మీకు కంప్లీట్ గా తగ్గిపోతుంది. అయితే ఈ మెన్స్ట్రల్ కాలిక్ కి మాత్రం మళ్ళీ మీరు ఆ సైకిల్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మాత్రం అవసరం అండి. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వేయకపోతే మీకు మాయిజం అనేది ఉంటుంది కదా, సో మళ్ళీ మీకు రిలాప్స్ అవ్వటానికి ఛాన్స్ ఎప్పుడూ కూడా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనం యాంటిమ్ క్రూడ్ చూద్దామండి. యాంటిమ్ క్రూడ్ వాళ్ళకి ఏంటంటే టంగ్, నాలుక ఎప్పుడు తెల్లటి వైట్ సున్నం పూసినట్టుగా, ఇప్పుడు సున్నము గనక మనం తమలపాకు మీద రాస్తే ఎట్లా తెల్లగా ఉంటుంది చూసారా, అట్లా తెల్లగా మొత్తం టంగ్ అంతా కూడా తెల్లటి తెలుపు ఉంటుంది. తర్వాత వీళ్ళ మోషన్ అవ్వనివ్వండి, లూజ్ మోషన్స్ కానివ్వండి, వామిటింగ్ అయినది కానివ్వండి, అన్నీ కూడా తెల్లగా ఉంటాయి. ఇప్పుడు పసిపిల్లలు ఉంటారు, వాళ్ళకి వామిటింగ్ అయిపోతుంది. ఆ వామిటింగ్ అయిపోతే అది చూస్తే అది తెల్లగా ఉంటుంది. పాలు తాగితే పిల్లాడు పాలు కక్కేస్తాడు. మోషన్ అవుతే మోషన్ కూడా తెల్లటి తెలుపు ఉంటుంది. అయితే తల్లి ఏం చేస్తుంది వెంటనే, అరే పిల్లాడు పాలు అంతా కూడా అరుగుతున్నట్టు లేవు అని చెప్పి సగం పాలు సగం నీళ్లు కలుపుతారు, హాఫ్ అది హాఫ్ ఇది అని. అసలు వాడికి ముందు పాలే అరగనప్పుడు మనం హాఫ్ ఇది హాఫ్ ఇది అది కలిపినా కూడా వాడికి ఏమీ అరగదు, అది అలాగే వామిట్ అయిపోతుంది. సో అది ఎందుకని అని అంటే గనక లివర్ కంప్లైంట్, అంటే లివర్ ఎఫెక్షన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ బీలియస్ వామిటింగ్స్ అంటారు. ఆ లివర్ తో కూడుకొని ఆ జీర్తి వల్ల అవుతున్నవి కదండి వాంతులు కానివ్వండి, లూజ్ మోషన్స్ కానీ. సో అవంతా కూడా తర్వాత చేదుగా ఉంటాయి అవంతా కూడా. ఆ ఇంకొకటి ఏంటంటే ఆ అది డయేరియా ఉంటుంది. డిసెంట్రీలో కూడా ఇది ఇండికేట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఈ డయేరియాతో పాటుగా ఫీవర్ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. అయితే ఈ ఈ యాంటిమ్క్రూడ్ వాళ్ళల్లో ఈ కడుపు నొప్పి కూడా విపరీతంగా ఉంటుంది కదా, దాంతో పిల్లలు ఏంటంటే కొట్టినట్టుగా ఏడుస్తారనమాట అండి, చాలా చికాకు పెట్టేస్తారు. తల్లి ఎత్తుకొనే ఉండాలి, దింపితే గనక ఒప్పుకోరు వాళ్ళు, ఎప్పుడు ఎత్తుకొని ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఆ ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ వైపు ఎవరైనా చూసినా కూడా వాళ్ళు భరించలేరు పిల్లలు. ఆ తర్వాత ఏంటంటే ఆ ఇలా మదర్ ఎత్తుకొని తిప్పాలి. తర్వాత వాళ్ళకి పాలు ఇట్లా తాగుతారు, తాగిన వెంటనే కూడా వాళ్ళకి వామిటింగ్ అయిపోతుంది, లేదా మోషన్ అయిపోతుంది, లేదా ఒక్కొక్కసారి రెండు అయిపోవచ్చు. అదే గనక అడల్ట్ అయితే గనక మీకు చెప్తారు, ఇట్లాగా మాకు ఆ కడుపులో తిప్పుతోందండి, వామిట్ రాబోతోంది, నాకు వామిటింగ్, కడుపులో తిప్పేస్తోంది అని చెప్పి చెప్తారు పెద్దవాళ్ళు. దీంతో పాటుగా ఏంటంటే వీళ్ళకి పుల్లటి వస్తువులు ఒకటి పడదు. మీకు యాంటిమ్ క్రూడ్ వాళ్ళకి చూస్తే కనుక వాడికి పుల్లటి వైన్ అలా ఏదన్నా తాగినా, లేకపోతే యాపిల్ ఫ్రూట్ తిన్నా కూడా వీళ్ళకి యాపిల్ ఫ్రూట్ లో ఉండే చిన్న కొంచెం పులుపు కూడా వీళ్ళకి పడదు. వాడికి ఇమ్మీడియట్ గా వాడికి వామిటింగ్ అయిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే మనము యాంటిమ్ క్రూడ్ 30 ఒక డోసు వేయాలి మొదటి రోజు అండి. నెక్స్ట్ డే కనుక ఇంకా సిమ్టమ్స్ అంతా కూడా ఉన్నా కూడా మీరు కంగారు పడని అవసరం లేదు. యాంటిమ్ క్రూడ్ డీప్ యాక్టింగ్ మందు కదా, సో మీకు మార్పు తీసుకొస్తుంది. లేదు ఇంకా మూడో రోజు వచ్చేప్పటికి కూడా ఇంకా కొద్దిగా ఉంటే గనక మీరు యాంటిమ్ క్రూడ్ 30 ఇంకొక డోసు వేయొచ్చు. ఓకే. అయితే దీంతో పాటుగా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, మీకు ఇపికాక్ అన్న మందు, రెండు కొంచెం దగ్గరగా ఉన్నట్టుంటాయి కానీ మీకు ఇపికాక్ అన్న దానికి ఏంటంటే ఆ నాలిక పూత అది
ఉండదు. వీళ్ళకి నాలిక పూత అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి, ఇపికాకులో కూడా ఉంటుంది. కడుపులో తిప్పటము, అన్ని ఇరిటబిలిటీ అన్నీ ఉంటాయి. కానీ ఇపికాకు యాంటింక్రూడ్ అంత డీప్ యాక్టింగ్ కాదు కాబట్టి మీకు సిమ్టమ్స్ సివియారిటీ మీకు మార్పు తెలుస్తుంది కదా. సో రెండో రోజు అవసరాన్ని బట్టి ఇపికాక్ అయితే గనక రెండో డోసు వేయొచ్చు. కానీ యాంటింక్రూడ్కి మాత్రం వెయిట్ చేసి అవసరాన్ని బట్టి మీరు యాంటింక్రూడ్ 30 వేయండి మూడో రోజు. ఓకే. సో ఇది ఇప్పుడు ఈ ఇంతటితోటి మనము డయేరియా డ్రగ్స్ అన్ని మనము ఆల్మోస్ట్ కవర్ చేసేసామండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్స్ అన్ని కూడా మనము కవర్ చేసేసాము. ఇంకా కొద్దిగా ఏమైనా ఉండొచ్చు, క్రోటంటిక్ అట్లా ఇంకా కొన్ని మందులు ఉండొచ్చు మెగ్నీషియం కార్బోలా. బట్ అవన్నీ ఏంటంటే అవి ఇంకొంచెం మనం ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత తప్పకుండా చదువుకుందాం. బట్ ఇవేంటంటే acute గా ఇమ్మీడియట్ గా అవసరం అయ్యే మందులు అనమాట అండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? కొంతమంది టిఫిన్ చేసినా లెట్రిన్కి వెళ్ళిపోతుంటారండి, భోజనం చేసినా లెట్రిన్కి వెళ్ళిపోతుంటారు. రోజులో 3-4 సార్లు వాళ్ళు లెట్రిన్కి వెళ్ళకపోతే కుదరదు, కడుపులో నొప్పి వచ్చినట్టు ఉంటుంది, లెట్రిన్కి వెళ్ళిపోతుంటారండి. అటువంటప్పుడు మనం చెప్పుకున్న మందుల్లో ఏ మందు సజెస్ట్ అవటానికి అవకాశం ఉందండి? అంటే ఇంకా సిమ్టమ్స్ కనుక్కోవాలండి వాళ్ళ మొడాలిటీస్ ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం చాలా మందులు ఉన్నాయి. ఇప్పుడు పోడోఫైలం వేయొచ్చు, నక్సామికా వేయొచ్చు, చైనా వేయొచ్చు, సల్ఫర్ వేయొచ్చు, చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ మొడాలిటీస్, వాళ్ళకి గ్యాస్ ఏమైనా వస్తుందా, కడుపు నొప్పి వస్తుందా, లేకపోతే ఊరికేనే మామూలుగా మోషన్కి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోతారా. సో అలా అన్ని కంప్లైంట్స్ మనం కనుక్కొని వాళ్ళకి వీక్నెస్ ఉంటుందా, వీక్నెస్ ఉంటే వీక్నెస్ సివియారిటీ ఏంటి, అన్ని కంప్లైంట్స్ వాళ్ళవి ఇంకా కొన్ని కనుక్కొని మనము వేయొచ్చండి. హలో. ఈ నక్సోమికా వేసినప్పుడు అండి, వాళ్ళు మాకు జిగురులాగా పడుతుంది, కడుపులో నొప్పి వస్తుంది అప్పుడప్పుడు అని కూడా అంటున్నారండి. వీళ్ళలోనే కొంతమంది ఏమో మాకు తిన్న తర్వాత మళ్ళా వెళ్లాల్సి వస్తుంది అని అంటున్నారు. తిన్న తర్వాత వెళ్ళాల్సి వస్తుంది, అదే అంటున్నాను. సో తిన్న తర్వాత మళ్ళా వెళ్ళాల్సి వస్తుందంటే అది వాళ్ళకి ఆ తిన్నది అరగకపోవటం వల్ల కదండి. మీరు చెప్పేది క్రానిక్ కేసు. సో క్రానిక్ డయేరియాలో మనకి చాలా మందులు వస్తాయి. మనకి ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటేనే మొత్తం మెటీరియల్ ఉన్న ప్రతి డ్రగ్లోనూ డయేరియా ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే మనం అట్లాగా ఈ డ్రగ్గు అని చెప్పలేం. దానికి ఏంటంటే మనం కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళ సిమ్టమ్స్ కొంచెం కేసు డీటెయిల్స్ తీసుకొని వేయొచ్చు అనమాట అండి. తర్వాత మీరు మొదట అడిగిన క్వశ్చన్, నక్స్వామిక వేస్తే వాళ్ళకి మ్యూకస్ జిగురు పడుతోంది అని అంటే వాళ్ళకి అది మనము చూసుకోవాలి. వాళ్ళు చాలా సార్లు వేసేసుకుని అక్కడ ఓవర్ డ్రగ్గింగ్ అయ్యి ఇంకా అది డ్రగ్ ప్రూవింగ్ లోకి వెళ్తోంది కేసు. సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి మందు వేసినవి. అది ఎక్కువ వేసేసారు అందుకని నక్సామిక సిమ్టమ్స్ అవుతున్నాయి. కాబట్టి మీరు అది ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి ఆపేసి ఒకసారి మన డిస్పెన్సరీ ఏదైనా దగ్గరలో డిస్పెన్సరీకి తీసుకురండి. అది ఒకసారి చూసి వేస్తారు మందు అన్ని కనుక్కొని. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? మేడం గారు, మీరు డిస్పెన్సరీ ఎప్పుడు ఉంటది మేడం గారు హైదరాబాద్ లో? మనకి ప్రతి ఆదివారం ఉంటుంది కదండి. పొద్దున్న 8 గంటల నుంచి 8:30 నుంచి అండి, 8:30 నుంచి 10:30 వరకు ప్రతి ఆదివారం ఉంటుంది. మీకు అది మాత్రం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది, చాలా ఉపయోగపడుతుంది మీకు. ఎందుకంటే మనం ఎంత చదువుకున్నా ఫిజికల్ గా మనము ఎదురుగా పేషెంట్ ని చూసి చూడటం వల్ల మనకి అవగాహన, ఇప్పుడు అది చదవడం వేరు, ప్రాక్టికల్ గా చేయడం చూడటం వేరు కదండి. అది మనకు బాగా అవగాహన వస్తుంది అందుకని. ఓకే.
మనం ఇక్కడికి ఇది కంక్లూడ్ చేద్దాం ఇంకా సెషన్. నెక్స్ట్ వీక్ మళ్ళా కలుద్దాం మనం. నమస్కారం మాస్టర్స్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.